వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది మా పిల్లలకి ఉద్యోగం రావట్లేదు, సో అసలు వాళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశం ఉందా లేదు అని అంటే బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో అట్లాంటి వారికి వ్యక్తిగత జాతకం చూసి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు అయితే చెప్తా ఉంటారు. సో ఒకసారి ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు గురూజీ. అసలు దేనివల్ల ఈ ఉద్యోగం అనేది ఆలస్యం అవుతుంటుంది, అదేవిధంగా బిజినెస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకాన్ని బట్టి ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది గురుగారిని అడిగి తెలుసుకుంటాం. గురుగారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు. గురుగారు, చాలా మంది కూడా అంటే మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, నిజంగా కాల్స్ లిఫ్ట్ చేయడానికి కూడా మనకు టైం లేదు. సో అందులో వచ్చేసేసి ఒక 50% కూడా మా పిల్లలు అసలు ఏమవుతారో మాకు అర్థం కావట్లేదండి. వాళ్ళు అసలు మా మాట వినట్లేదు. వాళ్ళ చదువుతూ ఉన్నాడు, బాగానే చదివినాడు, కానీ ఇప్పుడు జాబ్ చేయరా అంటే జాబ్కి వెళ్ళట్లేదు, అట్లని బయట తిరుగుతూ ఉన్నాడు, గాలిగా తిరుగుతూ ఉన్నాడు, కానీ మంచోడు మా పిల్లోడు, ఏ అలవాట్లు లేవు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంటూ ఉన్నారు. ఫస్ట్ మనం ఉద్యోగం గురించి మాట్లాడిన తర్వాత కొద్దిమంది వివాహం గురించి కూడా మాట్లాడదాం గురుజీ. సో అసలు ఉద్యోగ ప్రాప్తి ఉందా లేదా మా గ్రహస్థితిలో అని చెప్పేసి ఎట్లా తెలుసుకోవాలి? ఉద్యోగం అనేది చాలా సింపుల్ టాపిక్. అది భయపడిన పని లేదు. 1వ స్థానం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటే ఇది 10th అవుతుంది. ఈ ప్లేస్లో శుభగ్రహము ఉండి ఆ శుభగ్రహానికి సంబంధించిన దశ జరుగుతప్పుడు మీ అబ్బాయి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే ఓకే. వాడు జాబ్ చేయాలా లేదా వ్యాపారం చేయాలా? వ్యాపారం అనుకో 4th ప్లేస్. ఓకే. వీటిలో శుభగ్రహాలు జరగాల. ఇవి ఖచ్చితంగా మనకు ఆ పర్టికులర్ టైం వచ్చే వరకు మనం ఏం చేయలేము. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు. ఓకే ఓకే. కానీ అవి ఎప్పుడు వస్తాయి అనే క్లారిటీ కావాలంటే మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి. ఓకే ఓకే. డెఫినెట్గా ఏ టైంలో వస్తాయి, ఏ కైండ్ ఆఫ్ వ్యాపారం చేయాలా, ఏ కైండ్ ఆఫ్ జాబ్ సెట్ అవుతాడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే. ఇది చాలా సింపుల్ టాపిక్. ఇది కంగారు పడాల్సిన పని లేదు. ఓకే. కొద్దిమంది ఏంటంటే మామూలుగా నేను జాబ్ చేయను, అట్లనే బిజినెస్ చేయను, రాజకీయాల్లోకి వెళ్ళిపోతా అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అది రాజకీయాలు కూడా కాంబినేషన్సే. ఓకే ఓకే. వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు కొంతమందికి లక్కీలీ సమ్ పీపుల్ ది గెట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని ఉన్నాయి. ఇప్పుడు అవునవును, కొంతమందికి రావు. రాని వాళ్ళు ఏం చేయాలా, మీరు నియర్ బై వాళ్ళు అప్రోచ్ అయిపోయి తీసుకోవాలా. ఓకే. ఇది చాలా సింపుల్ టాపిక్. ఉద్యోగం రాలేదని ఏ పేరెంట్స్ కంగారు పడొద్దు. ఎప్పుడు వస్తుంది తెలుసుకోవడం చాలా ఈజీ. ఓకే. ఒకవేళ ఏదైనా మనకు లేట్ అయ్యే పరిస్థితి ఉంది అనుకోండి, రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా చిన్న చిన్న ఖర్చులతో 100 రూపాయలు 200 రూపాయలతో ఖర్చులతోనే అయిపోతుంది. ఓకే. ఓన్లీ అపాయింట్మెంటే పెట్టుకోవాలా. ఎస్ ఎస్. ఇది మొత్తానికి ఎవరైనా సరే వాళ్ళకున్న అంటే జాబ్కి సంబంధించి కావచ్చు, లేదు అని అంటే ఏమైనా బిజినెస్కి సంబంధించి కావచ్చు, పిల్లల వివాహానికి సంబంధించి తెలుసుకోవాలనుకున్న వారు కావచ్చు, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి గురువు గారిని అపాయింట్మెంట్ ద్వారా మీరు కలవచ్చు. థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం.